తీసుకోండి. టీ తర్వాత తాగుతాను గాని ముందు నువ్వు కూర్చో. టేక్ ఇట్ మై డియర్ వైఫ్. నీ కోసం నీకు ఇష్టమైన స్వీట్స్ తెచ్చాను. స్వీట్ తర్వాత తింటాను, కానీ ముందు మీ ఆనందానికి కారణం ఏంటో చెప్పండి. నువ్వు చాలా షార్ప్ అక్షయ, ఇట్టే కనిపెట్టేస్తావు. నేను స్వామి వెళ్ళి మనం కొత్త ఇంట్లో కుడికాలు పెట్టడానికి ముహూర్తం పెట్టుకొచ్చాం. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? రేపు ఉదయం 9:09:09 కరెక్ట్గా ఆ టైంలో మనం కొత్త ఇంట్లో అడుగు పెడితే మన కొత్త కాపురం సంతోషంగా ఉంటుందంట. కాబట్టి రేపే మనం కొత్త ఇంట్లో పాలు పొంగిస్తున్నాం. ఓకేనా? నాన్నకి మా గొడవ తెలియకూడదని చెప్పిన చిన్న అబద్ధం ఇప్పుడు పెద్ద గొడవకి దారి తీసేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు అక్షయ? రేపు షార్ప్ 9 o'clock మనం అక్కడ ఉండాలి. ఏంటండి మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంటి? అంటే మన గొడవ మా నాన్నకి తెలిస్తే ప్రాణ స్నేహితుడివని నమ్మి నా బిడ్డని మీ ఇంటి కోడలుగా పంపిస్తే తన చేత కన్నీళ్లు పెట్టిస్తారా అని, మావయ్య గారిని మిమ్మల్ని తప్పుగా అనుకుంటారని, పైగా మీరు మా నాన్నతో మంచిగా మాట్లాడాలని నేను మీతో నాతో వేరు కాపురం వస్తానని చిన్న అబద్ధం ఆడానండి. ఏంటి చిన్న అబద్ధం చెప్పావా? నా సీరియస్నెస్ నీకు సరదాగా ఉందా అక్షయ? నటిస్తున్నావా? అవును, మనం సంతోషంగా ఉన్నట్టు మీరు మా నాన్నతో నటించారు, నేను మీ దగ్గర నటించాను. దానికి దీనికి చెల్లు అంతే. అక్షయ, ఇది కరెక్ట్ కాదు చెప్తున్నా. నువ్వింత స్వార్థంగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు.